హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మేమైతే ఈరోజు కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళిపోయాం. సో ఇదైతే హైదరాబాద్లో ఎన్టీవీ అండ్ భక్తి టీవీ అయితే నిర్వహిస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారో. చూస్తున్నారు, డెకరేషన్ అయితే చాలా బాగున్నది. సో ఇవి అయితే లోపల విఐపి పాస్ ఉన్న వాళ్ళకే ఇవైతే ఎంట్రన్స్ ఎలో అయితే ఉన్నది. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా శివుడు, ఇదైతే అక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ నేను చూసిన దాంట్లో. సో నేను మా బుడ్డోడైతే వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళగానే అక్కడైతే ఒక త్రిశూలం పెట్టి తర్వాత కుంకుమ అయితే పెడుతున్నారు. సో అదైతే నాకు చాలా బాగున్నది. చూడండి, అలాగైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. సో విఐపి పాస్ వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఇలా లోపలికైతే ఇలా వెళ్ళొచ్చు. సో పాస్ లేని వాళ్ళు అయితే కొంచెం బయట విఐపి పాస్ దాని తర్వాత గ్యాలరీలో వాళ్ళైతే పూజ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అమ్మవారిని అయితే ఎంత బాగా చక్కగా అలంకరించారో. సో ఇక్కడైతే శివుడిది అండ్ ఇక్కడైతే కోలాటం అయితే వేస్తున్నారు. సో ఇక్కడ బ్యాచెస్గా అయితే చాలా బ్యాచెస్ అయితే ఉన్నాయి. ఈ కోలాటం చూస్తున్నారు కదా, వెనకాల శివుడి బొమ్మ అయితే ఎంత పెద్దగా ఉన్నదో. సో ఇవైతే కన్నులతో చూసి అలాగా నాకైతే అలా ఉండిపోయాను నేను. సెట్టింగ్స్ కానీ శివుడిది కానీ అక్కడ దేవతలది పూజ చేయడం కానీ. నేనైతే సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ టైం అయితే విఐపి పాస్ తీసుకోకుండా అయితే వెళ్ళాను. సో ఇదైతే సెకండ్ టైము. సో చూస్తున్నాడు కదా, పైన చంద్రుడిని అవి పెట్టి ఇక్కడ విగ్రహాలు చూస్తున్నారు కదా, ఇవైతే ఒక్కొక్క గుడి నుంచి ఒక్కొక్క విగ్రహం అయితే తీసుకొస్తూ ఉంటారంట. అవి ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడికి అయితే అలాగా పూజ చేసి చేస్తూ ఉంటారు. మేము వెళ్ళిన ఈ రోజు అయితే తెలంగాణ గవర్నర్ అయితే కొంచెం విఐపిగా వచ్చారు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు, తర్వాత రోజు చాగంటి కోటేశ్వరరావు గారు, ఒకరోజేమో అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అవి కూడా చాలా పెట్టారు. దేవుడి అయితేని అలంకరించి ఇక్కడ ఇక్కడ చూడండి, దేవత ఫోటో ఎంత బాగున్నది, అసలు ఎంత అలా అలంకరించారు. సో ఇక్కడైతే ఒక గదుల టైప్లో అయితే పెట్టారు. సో గదుల్లో అయితే ఆవులని అవి ఉంచి కృష్ణుడివి అండ్ ఇక్కడ డెకరేషన్ చూస్తున్నాను, ఇవన్నీ విఐపి దాంట్లోనే. ఇక్కడైతే చూస్తున్నారు కదా, శివుడు అవి పెట్టారు. సో ఇక్కడ ఫొటోస్ అవి చాలా బాగా వచ్చినాయి. సో ఇక్కడైతే నందిది కూడా ఉన్నది, అక్కడ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇవన్నీ లోపల సెట్టింగ్, ఇవన్నీ సెట్టింగ్ వేయడానికి ఎన్ని డేస్ పట్టిందో, అసలు ఇది నిర్వహించడం అన్నది ఒక గ్రేట్. ఇదైతే 14 ఇయర్స్ అయిందంట ఇలా స్టార్ట్ చేసి. చూస్తున్నారు కదా, నటరాజస్వామి కానీ వినాయకుడు కానీ, ఆ చివరైతే తాండవిస్తున్న శివుడు అవి అయితే ఉన్నది. సో ఇదైతే భక్తి టీవీ అండ్ అన్ని టీవీ అయితే నిర్వహిస్తుంది. చూస్తున్నారు కదా, కరుణ అయితే కృష్ణుడి దగ్గర. సో ఇక్కడైతే ఆవు దగ్గర మనం ఆవుకి పసుపు కుంకుమ రాసి దండం అయితే పెట్టుకోవచ్చు. సో ఇదైతే ఎంట్రన్స్ లోపల స్టేజ్ పైకి. సో ఇక్కడికైతే అలౌ లేదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వినాయకుడు, బుచ్చి వినాయకుడు ఎంత బాగున్నాడో. సో ఇక్కడైతే ఫొటోస్ అవి బాగా వస్తున్నాయని చూడండి, ఇక్కడ ఎంత చక్కగా అలంకరించారు. సో జనం అయితే అస్సలు ఖాళీ లేరు. భక్తి టీవీ ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించడం అన్నది చాలా హిందూ దాంట్లో ఒక మంచిది. సో చూస్తున్నారు కదా, చంద్రుడు కూడా పెట్టినట్టు కూడా పెట్టారు. అసలు హిమాలయాల్లో అసలు శివుడు ఉంటే ఎలా ఉంటుందో అన్నట్టు అంత చక్కగా ఉన్నది. చూడండి, కొంచెం జూమ్ చేసి శివుడిని అయితే నేను తీసాను, ఎంత చక్కగా ఉన్నదో. సో ఇది మొత్తం స్టేజ్ అయితే మొత్తం కవర్ చేసాం. సో మేమైతే ఎదరే కూర్చున్నాం. సో సెకండ్ లైన్లో విఐపి పాస్ కాబట్టి. సో మనం పూజని ఇంకా దగ్గర నుంచి చూడాలంటే కనుక మనకి కంపల్సరీ విఐపి పాస్ అన్నది కంపల్సరీ ఉండాలి. సో చూడండి, దేవుళ్ళు ఎంత చక్కగా ఉన్నారో, సెట్టింగ్ అయ్యి ఎంత చక్కగా ఉన్నదో చూడండి. అసలు పువ్వులు కానీ అసలు అలంకరణ అసలు డైలీ అలా చేస్తూ ఉంటారంట, కొంచెం కొంచెం మారుస్తూ ఉంటారంట. సో ఇవాళ అయితే మేము ఈ దర్శనం అయితే చేసుకున్నాం. ఆ పువ్వుల అలంకరణ కానీ చూడండి, మేమైతే సెల్ఫీ వీడియో తీసుకున్నాం. సో వెనకాల కనిపిస్తున్నాయి కదా దీపాలు, అక్కడే దీపాలు అయితే వెలిగించాల్సి వస్తుంది. సో మేమందరం కలిపి అయితే వెళ్ళాము, కరుణ, నేను, వాళ్ళ అక్కాయి వెళ్ళాము. మా వాడికి ఇంకా సెల్ ఇచ్చేసారు, సెల్లోనే పడిపోయాడు ఇంకా డిస్టర్బ్ చేయడని. సో అప్పుడైతే చూడండి, దేవుడికైతే మాలాధారణ అయితే జరుగుతుంది. సో పూజారులు ఎంత చక్కగా అది నిర్వహిస్తున్నారు. సో మేము బాగా ఫ్రంట్గా కూర్చున్నాం కాబట్టి మరీ కొంచెం అంత కవర్ చేయలేకపోయాం. సో ఇక్కడైతే మన విఐపి గెస్ట్
తెలంగాణ గవర్నర్ అయితే వచ్చేసారు వారి సతీమణితోటి. సో ఆయన్నైతే తీసుకుని వెళ్ళి ఎన్టీవీ ఓనరు, సో అక్కడైతే శివుడు ఉంటే శివుడికైతే వాళ్ళు నీళ్ళతో అర్చన అయితే చేశారు. ఆయనే ఎన్టీవీ ఓనరు చౌదరి గారు. సో ఆయన అయిపోయిన తర్వాత ఈయన పైకొచ్చి జ్వాల అయితే వెలిగించారు. సో కనిపిస్తుంది కదా మీకు విజువల్స్ అన్నీ. అలా అయితే పైకి వచ్చేసి మేమైతే కాసేపు అటు ఇటు తిరిగాము. సో ఆయనకైతే చిన్న సత్కారం అయితే చేశారు. సో ఇక్కడికైతే మన పండితులు ఉంటారు కదా, పీఠాధిపతులు, వాళ్ళు కూడా అయితే విచ్చేశారు. వాళ్ళవి కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అన్నీ కవర్ చేసాం మ్యాక్సిమం. మేము తీయగలిగినవి అన్నీ తీసాము. సో ఆయన కనిపిస్తున్నారు ఇక్కడ, పీఠాధిపతులు కనిపిస్తున్నారు కదా, కొంచెం చిన్న జీఆర్ అలా ఈయన ఒక అది వీళ్ళైతే చూడండి మీరు కూడా. సో వీళ్ళైతే జ్వాలను అయితే వెలిగించారు. సో ఇక్కడైతే అందరూ కలిపి జస్ట్ ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్లో వేసుకుని ఇక్కడైతే జ్వాలను అయితే ఇస్తున్నారు చూడండి, హారతి టైప్లోని. ఈ జ్వాలను దర్శించుకోవడం వల్ల మనకున్న పాపాలు అన్నీ పోతాయంట. సో చూస్తున్నారు కదా, మీలో ఎవరైనా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో చివరినైతే హారతులు అయితే ఒక్కొక్క హారతి, సింహారతి, అలా చాలా టైప్స్ ఆఫ్ హారతులు అయితే ఇచ్చారు. సో ఒక్కొక్కటి విశిష్టత ఒక్కొక్కటి చెప్తూ అయితే వాళ్ళైతే హారతులు అయితే ఇచ్చారు. సో మీలో ఎవరైనా భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవానికి వెళ్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీ విచ్చేయండి. సో నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు అయితే ఉంటుంది. సో ఇవాళ ఇప్పుడే 7th వచ్చేసింది కాబట్టి, సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. టికెట్స్ ఉన్నా కానీ టికెట్స్ లేకపోయినా వెనకాల అయితే ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి. సో దీపాలు అన్నీ, ఆయిల్ కానీ మొత్తం అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు. సో చూస్తున్నారు కదా, ఈ కోలాటం వేసే ట్రూప్స్ అయితే ఎంతమంది అయితే ఉన్నారో. సో ఇక్కడ చూడండి, శివపార్వతులు అయితే ఎంత చక్కగా రెడీ అయ్యారో. సో ఇవన్నీ కోలాటాలు వేసే వాళ్ళు వీళ్ళంతా. సో ఇంత కొంచెం ఏజ్ పర్సన్స్ కూడా అందరు ఉన్నారు. అయినా కానీ వాళ్ళు అసలు ఎక్కడ తగ్గకుండా అయితే కోలాటం అలా వేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే దేవుడిని అయితే ఊరేగించడానికి అయితే డప్పులు అవి కేరళ డప్పులతో అయితే రెడీ చేస్తున్నారు. సో ఆ స్వామి వారిని మొత్తం అంతా ఊరేగించి మళ్ళీ ఇలా తీసుకొస్తారు. సో కనిపిస్తున్నాయి కదా కేరళ డప్పులతో అయితే. సో ఇక్కడైతే రోప్స్ అయితే కట్టేస్తారు జనాలు ఎవరు దగ్గరికి అయితే వెళ్లకుండా ఉండడానికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బూరలతోటి, శంఖాలతోటి, ఇక్కడ కాగడాలతోటి అసలు ఇలాంటివి జన్మ జన్మలకి చేసుకున్న పుణ్యం వల్ల అయితే వస్తుంది. భక్తి టీవీ వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించడం అన్నది చాలా గొప్ప విషయం. సో కనిపిస్తున్నాడు కదా, కాగడాల మధ్యలోంచి శివుడు అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాడో మీరు చూడండి. చూడండి ఒక్కసారి. సో ఆ విజువల్స్ అయితే నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. సో స్వామివారు కనిపిస్తున్నారు కదా, స్వామివారిని అయితే అలా ఊరేగింపుగా అయితే తీసుకెళ్తున్నారు. అలా ఎదరికి తీసుకెళ్ళి ఆ వెనకాల ఉన్న వాళ్ళకి కూడా ఆ స్వామివారి దర్శనం అయితే కల్పిస్తారు. సో మళ్ళీ కొరటాల మధ్యనే స్వామివారిని అయితే మళ్ళీ యథాస్థానానికి అయితే తీసుకొచ్చేస్తున్నారు చూడండి. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే కోలాటాలు వేస్తూనే తీసుకొచ్చారు. సో ఇక్కడైతే వాలంటీర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో మీలో ఎవరైనా వాలంటీర్గా అవ్వాలనుకున్నా కూడా అక్కడికి వెళ్ళి సంప్రదిస్తే వాలంటీర్గా తీసుకుని మిమ్మల్ని కూడా వాలంటీర్గా చేస్తారు. సో దగ్గరగా అయితే మనం చూడవచ్చు వాలంటీర్గా చేస్తేనే. ఇవైతే ఈ సెట్టింగ్స్ అయితే గుడిని తలపించేలాగా అయితే ఉన్నాయి. భక్తి టీవీ వాళ్ళు నిర్వహించడం ఇంత పెద్ద ప్రోగ్రాము. సో ఇంతమంది పార్టిసిపేట్ చేయడం, ఇలాగ ముందుకు వచ్చి కోలాటం కానీ, సో వాలంటీర్గా కానీ, ఇంకా పోలీస్ వారు కానీ, ఇంకా వాళ్ళ స్టాఫ్ కానీ, అసలు అలా వాళ్ళు ఎంతో కృషి చేస్తే కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని అయితే ఇలాగా విజయవంతం చేయలేరు. సో అదైతే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆ డెకరేషన్ కానీ, ఆ ఫ్లవర్స్ కానీ, అంతలా పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి అంతలా చేసిన కెమెరాస్ కానీ, వీడియోస్ కానీ, లైవ్ కానీ ఎప్పటికప్పుడు లైవ్ అయితే వెళ్తూనే ఉన్నది. సో లైవ్లో అయితే మేము చాలాసార్లు పడ్డాము, చూసుకున్నాం లైవ్లో. సో విఐపి పాస్ ఉన్న ఇతర అయితేనే కొంచెం ఎక్కువ సార్లు అయితే లైవ్లో అయితే కనిపిస్తాము. సో కనిపిస్తున్నారు కదా, ఇక్కడ పెద్దవాళ్ళు కూడా కోలాటం కూడా ఎలా ఎంత చక్కగా వేస్తున్నారో.
డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే స్వామివారి ఊరేగింపు అయిపోయి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేస్తున్నారు. ఇలా రోప్స్ అవి కనిపిస్తున్నాయి కదా, సో కింద ఉన్న వాళ్ళు ఎవరు స్వామివారి దగ్గరికి వెళ్ళకుండా అట్లా రోప్స్ అయితే వేసి వాలంటీర్స్ని అయితే అలా పట్టుకున్నట్టు చూస్తున్నారు కదా. మళ్ళీ ఎంత చక్కగా ఉన్నదో. మీలో ఎవరికైనా విఐపి పాస్ టికెట్స్ కావాలంటే అయితే కింద కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ అయితే వాలంటీర్గా చేస్తున్నాడు, సో తనని అడిగి అయితే తీసుకుని అయితే నేను ఇక్కడ హైదరాబాద్లో కేపీహెచ్పిలో ఉంటే ఏమైనా అందివ్వడానికి అయితే నేను చూస్తాను. ఒక 3 or 4 అయితే నేను ఇవ్వగలను అడిగి. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. సో దీని తర్వాత అయితే హారతి వీడియోస్ అయితే ఉంటాయి. సో దీంట్లోనే హారతిది అయితే ఉంటుంది. సో ఆ హారతులన్నీ మీరు చూస్తే, సో ఏమన్నా మీలో ఏమన్నా తప్పులు కానీ అవి ఏమైనా చేసుంటే హారతుల వల్ల ఏమన్నా శని దోషాలు కానీ ఏమన్నా అవి ఉంటే అన్నీ పోతాయి. సో చూస్తున్నారు కదా, స్వామివారు అయితే తిరిగి మళ్ళీ ఊరేగింపు అయ్యి వచ్చేస్తున్నారు. సో దాని తర్వాత అయితే మన గవర్నర్, తెలంగాణ గవర్నర్ అయితే కాసేపు అయితే మాట్లాడారు. సో ఆయన స్టైల్లో స్పీచ్ అయితే ఇచ్చారు. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్ నిర్వహించడం, దానికి నన్ను ఎట్లా పిలవడం, అండ్ ఆయన నవల్స్ పోయట్రీ అవి రాస్తూ ఉంటారంటే దాని గురించి అవి కొన్ని చెప్పారు, కొన్ని విషయాలు. సో మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫస్ట్ జ్వాలను అయితే వెలిగిస్తున్నారు. సో ఇది వెలిగించాకే మిగతా వాళ్ళందరినీ వెలిగించుకోమని చెప్తారు. సో అక్కడైతే డప్పులతో నాదాలు, స్వరాలు అవి అయితే సౌండ్స్ అయితే చేస్తున్నారు. సో అది చాలా నాకు బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ శివలింగం కానీ అక్కడ ఫైర్ వర్క్స్ కానీ చూస్తున్నారు. జనం చివరి వరకు అయితే జనమే ఉన్నారు. ఎక్కడ చూసినా జనమే. అసలు అని ఎంతమంది, ఎంత స్పందన, అసలు నాకు ఒక గూస్ బంప్స్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే జ్వాల అయితే వెలిగిస్తున్నారు ఫస్ట్ది వాళ్ళ దంపతులు ఇద్దరుని. సో దాని తర్వాత అయితే సో మనకైతే క్యాండిల్స్ కానీ, నూనె కానీ, దీపాలు అన్నీ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ఏం పట్టుకుని వెళ్ళకూడదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పీఠాధిపతులు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అయితే వెలిగిస్తున్నారు. సో దాని తర్వాత అయితే ఇక్కడ మనం వెలిగించాలి, అన్నీ వాళ్ళే ఇస్తారు. సో మనం అయితే జస్ట్ ఆ దీపాలను అయితే వెలిగించడం సరిపోతుంది. సో దాని తర్వాత అయితే ఇక్కడ శివలింగం కూడా వచ్చింది. సో అదైతే నాకు దీంట్లోనే ఈ భక్తి టీవీ దీంట్లో చూసిన దాంట్లో ఒక హైలైట్ మూమెంట్. సో వీళ్ళైతే ఇక్కడ జ్వాలను వెలిగించాక శివలింగం అయితే పైకి వచ్చింది. అదైతే కంపల్సరీ చూడాల్సిందే. సో చివరి వరకు అయితే వీడియో చూడండి, దీంట్లో అయితే కంపల్సరీ ఉంటుంది, చూడండి. ఈ స్వామివారు అయితే ఈ హారతిని అయితే వెలిగిస్తున్నారు. సో ఎన్టీవీ ఓనర్ కూడా ఈ హారతిని అయితే వెలిగిస్తున్నారు, మీకు కనిపిస్తున్నాయి కదా. సో దీని తర్వాత అయితే మొత్తం అందరూ దీపాలు అయితే వెలిగించేస్తారు. సో ముందు చెప్పినట్టుగా. సో కనిపిస్తుంది కదా, సెట్టింగ్ అయితే ఎంత బాగున్నదో అసలు అని అలా చక్కగా అనిపించింది నాకైతేనే. సో వెనకాల కూడా శివలింగం అయ్యి ఉంటుంది. సో మీరు ఎవరైనా కంపల్సరీ అయితే మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఈ 13th వరకు ఉంటుంది. సో కంపల్సరీ భక్తి టీవీ నిర్వహించే ఈ ఈవెంట్కి అయితే మీరు తప్పనిసరిగా వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి, అండ్ నైట్ వెళ్ళేటప్పుడు కూడా 10:30, 11 అయితే అయిపోద్ది ప్రోగ్రామ్ అయ్యేసరికి. సో అప్పుడైతే బస్సెస్ కూడా వాళ్ళు అయితే పెడుతున్నారు. సో కనిపిస్తున్నాయి కదా దీపాలు మీకు. సో బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ప్రతి ఏరియాకి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చినా కానీ అండ్ వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చినా కానీ మనమైతే ఈజీగా అయితే వెళ్ళొచ్చు. సో కనిపిస్తుంది కదా నైట్ వ్యూ. సో అసలు ఆ రోజైతే వర్షం వచ్చేస్తుంది అనుకున్నాం, చాలా మబ్బుగా ఉన్నది.
అలా భయపడుతూనే వచ్చాం. కానీ ఆ శివుడు దయ వల్ల అసలు ఏం అవ్వలేదు. చాలా బాగా జరిగింది పూజ అయ్యిని. సో కనిపిస్తుంది కదా మీకు. సో చూడండి ఇక్కడ మంటలు అయితే ఎలా వస్తున్నాయో. సో చూస్తున్నారు కదా పైకి శివలింగం అయితే ఎలా పైకి మెల్లగా వస్తుందో చూస్తూ ఉండండి. అలా శివుడి మీద ఆ నీరు అన్నది పడుతూ ఆయనకి అలా వస్తుంది. చూస్తున్నారు కదా శివలింగం ఎంత పైకి ఎలా వస్తుందో మెల్లగా అలాగా అభిషేకం జరుగుతూ వస్తుంది. వాటర్తో అభిషేకం జరుగుతుంది. ఎంత చక్కగా ఉన్నదో చూడండి. ఇలాంటిది ఎక్కడైనా చూసారా అసలని? చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఆ శివుడి దర్శనం అయితే చేసుకోండి. సో మీకు ఆ శివుడి తోడు అయితే ఎప్పుడు ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో. సో అదంతా గోల్డ్దే. సో అలా కిందికి అయితే మళ్ళీ అయిపోయాక అలాగైతే కిందికి వెళ్ళిపోయింది. సో దాని తర్వాత అయితే హారతులు అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడైతే సింహహారతి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ హారతులు అయితే ఉన్నాయి. పుష్పహారతి అలా చాలా నాగదోష హారతి అని చాలా హారతులు అయితే ఇచ్చారు. సో ఒక్కొక్క హారతి ఇస్తున్నప్పుడు వాళ్ళు ఆ హారతి యొక్క విశిష్టతలు అవి చెప్తూ అలా చేయడం అన్నది నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఒక్కసారి ఒళ్ళు అన్నది ఎలా జలధరించింది. సో హారతులు అవి చూస్తే ఏమన్నా మనం కాశీలో ఉన్నామా అన్నట్టు అయితే ఒక ఫీల్ అయితే వచ్చింది. సో కాశీలో హారతులు అవి కూడా అలాగే ఇస్తారు కదా. సో చూస్తున్నారు కదా ఇది నాగహారతి. చూస్తున్నారు కదా ఇది సర్పం టైప్లో అయితే ఉన్నది. ఈ హారతి తీసుకోవడం వల్ల మీకు ఈ దోషాలు అయితే పోతాయి అని అలా మొత్తం ఒక్కొక్క హారతికి ఒక్కొక్క విశిష్టత అయితే వాళ్ళు అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ హారతి తీసుకోవడం వల్ల ఇవి మీ దాంట్లో ఎలా పోతాయి అని. సో ఇదైతే సింహహారతి. నేనైతే చూస్తున్నాను కనిపిస్తుంది కదా సింహం అయితే కనిపిస్తుంది మధ్యలో చూడండి. సో ఇదైతే సింహహారతి. సో మనకు ధైర్యంగా ఉండడానికి ఏమైనా ఉద్యోగంలో సమస్యలు అవి ఉంటే ఈ హారతి అయితే తీసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని అయితే చెప్పారు. సో కనిపిస్తుంది కదా సింహం కూడా మధ్యలో కనిపిస్తుంది చూడండి. ఇదైతే సింహహారతి. చూస్తున్నారు కదా జనాలు అయితే ఎంతమంది ఉన్నారో ఆ పొగలు అవిని. సో ఇదైతే ఇంకొక హారతి. ఈ హారతులు అవి కంపల్సరీ చూడాల్సినవి. సో మీలో ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం ఈ నవంబర్ 13th వరకునైతే ఈ భక్తి టీవీ నిర్వహించి కోటి దీపోత్సవం అయితే ఉంటుంది. సో మీలో ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం కంపల్సరీ వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ ఇక్కడైతే కింద కామెంట్ చేయండి. సో మీకైతే నేనైతే క్లియర్గా చెప్తాను. సో ఇదైతే ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర ఉంటుంది. సో ఇదైతే శూలహారతి. చూస్తున్నారు కదా అమ్మవారి శూలం టైప్లో ఉన్నది ఎంత చక్కగా ఉన్నదో. మనకేమైనా ఉద్యోగంలో కానీ అవి ఏమైనా సమస్యలు ఉన్నా ఏమన్నా అయితే ఈ హారతిలో తీసుకోవడం వల్ల అయితే అవన్నీ తొలగిపోతాయని అని చెప్పారు. సో ఇది కనిపిస్తుంది కదా. సో ఈ హారతులు అవి అయితే అయ్యేసరికి అయితే దగ్గర టైం అయితే ఒక 10-15 అలా అయిపోయింది. సో ఇదే లాస్ట్ హారతి. సో ఈ హారతి చూస్తున్నారు కదా శివుడు వెనకాల ఎలా ఉన్నదో అసలని. ఈ హారతి అయితే కొంచెం నాకైతే కాశీలో అవి మనకి ఇస్తారు కదా ఆ హారతి టైప్లో అయితే అనిపించినాయి. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో. అసలు భక్తి టీవీ ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించడం అయితే గూస్బంప్స్. సో వెంకటేశ్వర స్వామి బొమ్మ కానీ శివుడిది కానీ సో ఇక్కడైతే ఇలా ఉన్నాయి. సో శివుడు తాండవిస్తున్నట్టు. సో ఇదైతే స్టార్టింగ్ ఉంటాయి. సో ఇక్కడైతే ఒత్తులు అవి అయితే అమ్ముతారు. సో మనకైతే ఏం కొనుక్కోని అవసరం లేదు.
సో మేమైతే ఇలా లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో విఐపి పాస్ నుంచి అయితే వేరే రూట్ నుంచి వెళ్ళాలి. సో వెళ్తూ వెళ్తూ బస్ నుంచి అయితే ఒక వీడియో అయితే తీసాము నైట్ వ్యూలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.